స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-17 బాక్సింగ్ పోటీలలో 50 నుండి 52 కేజీల విభాగంలో నిహారిక గోల్డ్ మెడల్ సాధించింది. నిహారికను కలెక్టర్ ఇలా త్రిపాఠి అభినందించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-17 బాక్సింగ్ పోటీలలో 50 నుండి 52 కేజీల విభాగంలో నిహారిక గోల్డ్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా ఆమె కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిహారికను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ దగ్గుపాటి విమల మాట్లాడుతూ, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-17 బాక్సింగ్ పోటీలలో 50 నుండి 52 కేజీల విభాగంలో నిహారిక గోల్డ్ మెడల్ సాధించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో సైతం రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ కుంభం నర్సిరెడ్డి, నిహారిక తండ్రి రవి, కాంగ్రెస్ నాయకుడు ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. హెచ్జిఎఫ్ స్కూల్ గేమ్లో అండర్-17 విభాగంలో నిహారిక తన యొక్క పర్ఫార్మెన్స్ని మన స్టేట్ లెవెల్లో చూపించి గోల్డ్ మెడల్ సాధించింది. అదేవిధంగా నేషనల్ లెవెల్లో డిసెంబర్ 9-10 50-52 కేజీల విభాగంలో తను బాక్సింగ్లో మనకి ఇంత సక్సెస్ చూపించింది. చాలా సంతోషం. మన యొక్క తెలంగాణకే గర్వకారణం ఈ బిడ్డ. మహిళలు ముఖ్యంగా ఈ బాక్సింగ్లో రాణించడానికి కృషి చేసినటువంటి వాళ్ళ నాన్నగారికి, అమ్మగారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మన యొక్క సీఎం కప్పులో తనకి ముందుగా పర్ఫార్మెన్స్లో చూపిస్తుందని, కప్పు గెలుచుకోవాలని, మెడల్ గెలుచుకోవాలని కోరుకుంటున్నాను. రామ్నగర్ కాలనీకి చెందిన అనపూరి రవి గారి కూతురు అనపూరి నిహారిక అండర్-17లో గోల్డ్ మెడల్ సాధించినందుకు మేము అభినందనలు తెలియజేస్తున్నాం. మా కాలనీ తరఫు నుంచి, మా నల్గొండ జిల్లా తరఫు నుంచి. ముందు కూడా మా అమ్మాయి మంచి పర్ఫార్మెన్స్ చూపించి సీఎం కప్లు కూడా గెలుచుకోవాలని కోరుకుంటూ, అలాగే నేషనల్ ఇంటర్నేషనల్లో కూడా రాణించాలని చెప్పి అమ్మాయికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మా కాలనీ తరఫు నుంచి, మా తరఫు నుంచి ముందు భవిష్యత్తులో మేము అందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు అన్నపూరి నిహారిక. నాకు బాక్సింగ్లో పాల్గొనడం అంటే చాలా ఇష్టం. ఇంకా నాకు స్టేట్లో కూడా గోల్డ్ మెడల్ వచ్చింది. ఇంకా సంతోషంగా ఉంది. ముందు కూడా ఇంకా నేను చాలా మెడల్స్ సంపాదిస్తాను. మాకు బాక్సింగ్ కోచ్ కృష్ణతాప. ఇంకా నేను స్టేట్, ఇంటర్నేషనల్, నేషనల్ వాటిలో కూడా పార్టిసిపేట్ చేసి మంచి గోల్డ్ మెడల్స్ అన్ని తీసుకొని వస్తాను. మరి ఇప్పుడు సీఎం కప్ ఉంది. మళ్ళీ సీఎం కప్లో కూడా నేను కప్ గెలుచుకొని వస్తాను, మెడల్ తీసుకొని వస్తాను. నాకు చాలా సంతోషంగా ఉంది గోల్డ్ మెడల్ రావడానికి. కాన్ఫిడెన్స్ కూడా ఉంది.